హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, మీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సిటీ తల్లులండి, ఇప్పుడే వచ్చానండి. 4 అవుతుందండి, తెల్లవారుజాము 4ంటికి. అయినా నేను వెళ్తాము, ఎందుకంటే ఆయన చిన్న కిరాణా షాప్ అండి. తెల్లవారుజామున ఇద్దరం వెళ్ళిపోతామండి. ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇప్పుడు వస్తానండి. ఇప్పుడు వచ్చి ఈ చిట్టు తల్లులకు పెరుగన్నాలు వండి పెడతానండి. ఈ బంగారు తల్లులు మీకు హాయ్ చెప్తున్నాయండి. ఇలాంటి చిట్టు తల్లుల్ని కాపాడండి అమ్మా, రక్షించండి అమ్మా. ఇలాంటి చిట్టు తల్లులు దీవించండి. కడుపుతున్న కుక్కలు రోడ్డు ఎమ్మటి అనేకం కనిపిస్తున్నాయమ్మా. ఇట్లాంటి బంగారు తల్లులు రోడ్డు మీద పొదల్లో పెట్టేస్తున్నాయమ్మా. ఎండలకి నీళ్లు లేక, సరైన నీడ లేక అల్లాడుతున్నాయమ్మా. అలా ఏదైనా కనిపిస్తే ఎక్కడ ఆశ్రమాలకు అప్పచెప్పండి అమ్మా. ఎవరికంట్లో ఉంది కడుపుతున్న కుక్కలు కనపడితే ఆశ్రమాలకి అప్పచెప్పి పుణ్యం కట్టుకోండి అమ్మా. అట్లా రోడ్ల మీద వదిలేయొద్దు. మళ్ళాగా అవి కూడా బతికే హక్కున్నాయమ్మా. మనం సంపాదించుకుని లేదంటే ఏదో రకంగా మనం బతుకుతామమ్మా. ఏ రకంగా బతకలేవు మనం పెడితే తప్ప. ఆ చెత్తల్లో కుళ్ళిపోయిన ఆహారము, పురుగులు పెట్టి ఆహారం తిని బతుకుతున్నాయమ్మా మూగ జీవులు. మనలో మార్పు రావాలమ్మా, ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. మూగ జీవాలు ఇలా ఉంటామేంటి? మనం తినే అన్నంలో 2 ముద్దలు పక్కకు పెట్టి ఒక మూగజీవి ఆకలి తీర్చండి అమ్మ. నా ఆవేదన అదేనమ్మా. నేను వీడియోస్ చేసేది కూడా కేవలం జనాల్లో మార్పు రావడం కోసమేనమ్మా. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి అందాల తల్లులు అపరంజి బొమ్మలమ్మ. బంగారు తల్లులు పుట్టినాయి, వజ్ర వైడూర్యాలు పుట్టినాయి అమ్మ. అమ్మకి రత్నాలు పుట్టినాయమ్మా. వీటికి అన్నిటికీ ఆపరేషన్లు చేయిస్తానమ్మా. ఇప్పటికీ 10 కుక్కలకి ఆపరేషన్లు చేయించామమ్మా. అది మా సాయి ఫ్రెండ్స్ తలకు కొంచెం వేసుకుని చేయించారు. ఇవి నేను అక్కడక్కడ తీసుకొచ్చిన కుక్కలకమ్మా. వీటికి కూడా చేయిస్తాను. సాయి ఫ్రెండ్స్ దగ్గర ఫండ్స్ తీసుకుని తలకు 200, తలకు 300 పిల్లలు ఇస్తారనమాట. వాళ్ళు కూడా ఏదైనా చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటున్నారులేండి, పిల్లలు చదువులు ఆపేసి. కొన్నిసారి ఆ పిల్లలు చేయించారమ్మా. 10 కుక్కల దాకా ఆపరేషన్లు చేయించారు బంగారు కొండలు మా సాయి ఫ్రెండ్స్. అట్లాగే ఇప్పుడు 4 రెడీలో ఉన్నాయండి. 4, 5 రెడీలో ఉన్నాయి, చేయించాలన్నమాట. ఈ చిట్టు తల్లుల్ని చేయించాలన్నమాట. బంగారు తల్లులు వజ్రాలండి. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇట్లాంటి వజ్రాలని కాపాడండి అమ్మా, రక్షించండి అమ్మా. అబ్బో నిద్ర సరిపోలేదంటమ్మా దీనికి. ఇంక పెరుగన్నాలు వండి పెట్టాలండి. వీటి పెట్టాను కదండి. అన్నిటికీ దుప్పట్లు వేస్తాను, రోజు మార్చి రోజు ఊరికే జాడి చారేస్తానండి. అంటే అదొక అలవాటు అయిపోయింది. దుప్పట్లు మీద మంచాల మీద తప్ప పడుకోవండి నా చిట్టు తల్లులు. మా సాయి అలా అలవాటు చేశాడు. వీటి కూలర్లు పెట్టాలి, దుప్పట్లు వేయాలి. మా బంగారు కొండ అలా అలవాటు చేశాడమ్మా. నా సాయి ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ కూడా ప్రార్థించండి అమ్మా. మా ఆయుష్ కడుపున మా సాయి పుట్టాలని మా ఆయుష్ని దీవించండి, మా కొడుకు కోడల్ని. తల్లి ఏంట్రా మంచాల కింద పడుకున్నాయండి. మంచం మీద మంచాల కింద పడుకుంటూ ఉంటాయి. బండ్లేండి, నీళ్ళు పోసి కడుగుతాను కదా, పైపేసి కడిగేస్తాను. లైక్ చేయండి, 10 మందికి షేర్.